మీరు ఎప్పుడైనా పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు గుక్క పెట్టి ఏడవడాన్ని చూసారా? और शादी के वक्त इंजीनियर रोता रहा, कहता रहा शादी से बेहतर है मुझे मार दीजिए। అతను ఎందుకు ఏడుస్తున్నాడంటే అక్కడ జరుగుతున్న అతని పెళ్లి బలవంతంగా అతన్ని కిడ్నాప్ చేసి పెళ్లి మండపానికి తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే ఇతని ఫ్రెండే ఇతని కిడ్నాప్ చేయడానికి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు అతన్ని గన్తో బెదిరించి పెళ్లి జరిగేలా చేశారు. ఇది కేవలం బీహార్లో జరిగిన వినోద్ కుమార్ కథే కాదు. బీహార్లో ప్రతి సంవత్సరం 8 నుంచి 10,000 పెళ్లిళ్లు ఇలా అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా చేస్తున్నవే. ఇలా చేయడాన్ని అక్కడ పకడ్వా వివాహం అని పిలుస్తారు. ఇలాంటి పెళ్లిళ్లు బీహార్లో కొన్ని ప్రాంతాల్లో చాలా పాపులర్ కూడా. కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ వైరల్ అయింది. బీహార్లోని వైశాలి అనే జిల్లాలో గౌతమ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనికి పెళ్లి చేశారు. అయితే ఈ పెళ్లి జరగడానికి 2 వారాల క్రితం గవర్నమెంట్ స్కూల్లో అతనికి టీచర్ ఉద్యోగం వచ్చింది. అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పోయిన సంవత్సరం బేగూసారాయ్ అనే ఏరియాలో ఉండే ఒక వెటర్నరీ డాక్టర్ని తమ పశువులకు ఒంట్లో బాలేదని వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని అతను వచ్చాక అతన్ని కిడ్నాప్ చేసి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి మరీ బలవంతంగా పెళ్లి చేశారు. ఇలాంటి రకం పెళ్లిళ్లు చేయడానికి కొన్ని ప్రాపర్ గ్యాంగ్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఇలా బలవంతపు పెళ్లిళ్లు చేయడానికి ఫీజు తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజానికి మొదట్లో ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయని ఒక కౌంట్ చెప్పా కదా, అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ గ్యాంగ్స్ కి భయపడి చాలా మంది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. అందుకోసమే ఇలాంటి బలవంతపు పెళ్లిళ్లు ఎన్ని జరిగాయో అని చెప్పడానికి ఒక అక్యురేట్ కౌంట్ మన దగ్గర లేదు. బీహార్లో కొన్ని జిల్లాల్లో ఈ పెళ్లిళ్లు ఎంత కామన్ అంటే 2010లో ఈ పెళ్లిళ్ల గురించి అంతర్వంద్ అనే సినిమా కూడా తీశారు. నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. ఈ సినిమా మొత్తం కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిందే. ఇదే కాకుండా జాబారియా జోడీ, అత్రంగి రే ఈ సినిమా ప్లాట్ చూసుకున్నా కూడా అక్కడ జరిగేది సేమ్ థీమే. బలవంతపు పెళ్లిళ్లు చేయడాన్ని బేస్ చేసుకుని తీసినవే. నిజానికి బీహార్లో జరుగుతున్న బలవంతపు పెళ్లిళ్ల గురించి బయట జనాలకు తెలిసింది, అలాగే తెలుస్తుంది కూడా కేవలం గోరంత మాత్రమే. దీని వెనుక చాలానే విషయం దాగుంది. ఆ విషయాలన్నింటినీ ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. ఇది 7 జన్మల బంధం అని నమ్ముతారు. మన దేశంలో ఎక్కువగా ఉండేది హిందువులు. సో హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే మొత్తం 5 రకాల వివాహాలు ఉన్నాయి. వాటన్నింటిలో ఈ పకడ్వా వివాహం ఏదైతే బీహార్లో బలవంతంగా చేస్తున్నారు అది అసుర వివాహం కింద వస్తుంది. అసుర వివాహం అంటే పేర్లోనే మీకు అర్థమయ్యే ఉంటుంది. 2 వ్యక్తుల ఇష్టం లేదా అంగీకారం లేకుండా బలవంతంగా పెళ్లి చేయడం, అంటే కళ్యాణం చేయడం. మొదట్లో ఈ బలవంతపు పెళ్లిళ్ళు బీహార్లో ఒక అన్స్ట్రక్చర్డ్ వేలో, అంటే ఎలా పడితే అలా జరిగేవి. కానీ ఇప్పుడు వీటిని కొన్ని గ్యాంగ్స్ దీన్ని వారి ప్రాపర్ బిజినెస్ గా మార్చుకొని మరీ దందా చేస్తున్నారు. కిడ్నాప్ నుంచి పెళ్లి చేయడం వరకు మొత్తం కాంట్రాక్ట్ అంతా వీళ్ళదే. ఇక్కడ టార్గెట్ ఒక్కటే, 20-22 ఇలా మంచి వయసున్న ఉన్నత కులానికి చెందిన వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను, అగ్ర కులానికి చెందిన వ్యక్తి. అందులో గవర్నమెంట్ జాబ్లో ఉన్నోడు లేదా జాబ్కి ప్రిపేర్ అవుతున్నవాడు. వీళ్ళే వారి టార్గెట్. ఈ గ్యాంగ్స్ వల్ల అక్కడ ఎంత భయం పుట్టుకొచ్చిందంటే తల్లిదండ్రులు వయసులో ఉన్న వారి కొడుకులను ఒంటరిగా బయటికి పంపివ్వడానికి కూడా భయపడుతున్నారు. ఈ కిడ్నాపర్లు మంచిగా డబ్బు తీసుకొని కుర్రాన్ని కిడ్నాప్ చేసి తర్వాత పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి బలవంతంగా పెళ్లి చేసి ఆ తర్వాత జరిగే కార్యం కూడా దగ్గరుండి మరీ చేస్తున్నారు. వాడికి ఎలాంటి దారి ఉండకూడదు తప్పించుకోవడానికి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ బలవంతపు పెళ్లి అవ్వడానికి ఆ గ్యాంగ్ కి డబ్బులు ఎవరిస్తున్నారు? మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి స్టోరీ. ఎస్, అమ్మాయి తల్లిదండ్రులు. మీరు విన్నది నిజం, అమ్మాయి తల్లిదండ్రులే. కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే దాని వెనుక వారికి సంబంధించిన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే బీహార్లో ఈ బలవంతపు పెళ్లిళ్ళు ఎంత పాపులరో అబ్బాయిలు వరకట్నం తీసుకోవడం కూడా అంతే పాపులర్. दहेज नहीं चलता, हर एक जगह चलता है, लेकिन कोई जानता है कोई नहीं जानता है. हमको नहीं मिला तो आप लोग जान. ఈ వీడియోలో ఉన్న ఈ అబ్బాయి ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు. ఇతనికి పెళ్లి కూతురు తల్లిదండ్రులు అన్ని ఆడంబరాలు తీర్చినా కూడా 1,00,000 రూపాయలు తక్కువ అయ్యాయని పెళ్లిని ఆపాలని చెప్తున్నాడు. इतना खर्चा किए हैं, कहाँ से हम अरेंज करेंगे? देखिए दोस्तों, मेरा माँ बाप का अच्छा था तो ना तो मिलवे किया है, 1 लाख ना बाकी है, वो तो मिल ही जाएगा ना. सोना का चैन और अंगूठी वो भी बाकी है. तो उम्र वक्त में मिल जाएगा. नहीं नहीं, हमको अभी चाहिए. మీరు వీడియోని బాగా గమనించినట్లయితే ఆ అమ్మాయి కూడా అంటుంది, ఆ 1,00,000 రూపాయలు కూడా మా వాళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. కానీ వాడు లేదు నాకు ఇప్పుడే కావాలి, ఈ క్షణమే కావాలి అని చెప్తున్నాడు. ఈ వరకట్నం అనేది ఇండియాలో చాలా ఫేమస్, బట్ బీహార్లో ఇంకా ఫేమస్.
అమ్మాయి తల్లిదండ్రులు ఎంత ఘోరమైన పొజిషన్లో ఉన్నా కూడా ఇక్కడ వరకట్నం ఇవ్వాల్సిందే. నువ్వు లోన్ తీసుకుంటావో పొలం అమ్ముతావో అవన్నీ అనవసరం. ఇంకా వెల్ సెటిల్డ్ అబ్బాయి అయితే వాడి కొంతమ్మ కోరికలు అన్నీ తీర్చాల్సిందే. ఇంకా ఇలాంటి రకం అబ్బాయితో ఈ పేదింటి వాళ్ళు పెళ్లి చేయాలంటే అది అయ్యే పనే కాదు. అందుకోసమే ఈ అమ్మాయి తరపున వ్యక్తులు వెల్ సెటిల్డ్ అబ్బాయిని వెతికి మరీ ఆ గ్యాంగ్కి చెప్పి బలవంతపు పెళ్లి జరిగేలా చేస్తున్నారు. బీహార్ అనేది ఒక పేద రాష్ట్రం. అక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే 54,000 ఉంది. కానీ అక్కడ పెళ్లిళ్ళు చూసుకుంటే పెళ్లి కొడుకు అడిగే ఆడంబరాలు ఉంటాయి చూడు, నగలు, వాహనాలు, ఇతర వస్తువులు, వీటితో పాటు 15 నుంచి 20 లక్షల క్యాష్, ఈ డిమాండ్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మగబిడ్డ ఉన్న తల్లిదండ్రులు ఆల్మోస్ట్ అందరూ కూడా వారి కొడుకులతో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించమనే చెప్తారు. దానికి ఒకే ఒక కారణం, మార్కెట్లో వారి విలువ పెరగాలని. ఎంత చిన్నదైనా గవర్నమెంట్ జాబ్ అయితే చాలు, మినిమం టు మినిమం అన్ని ఇచ్చినా కూడా 6 నుంచి 7 లక్షలు ముట్ట చెప్పాల్సిందే. సో ఇలాంటి పరిస్థితి అక్కడ ఉన్నందువల్ల ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు వరకట్నం ఇవ్వలేరో, వాళ్ళ దగ్గర పూట గడవడానికి కూడా కష్టమవుతుందో, అలాంటి వాళ్ళు ఒక ఇల్లీగల్ వే వెతుక్కున్నారు. అదే ఇలాంటి గ్యాంగ్స్ కి ఎంతో కొంత ముట్ట చెప్పి పెళ్లి చేయాలని కోరుతారు. వీళ్ళు ఆ అమ్మాయికి సరిపడ వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేసి బెదిరించి మరీ పెళ్లి జరిగేలా చేస్తారు. ఇలా బలవంతంగా తీసుకొచ్చిన అబ్బాయిలు కూడా మోస్ట్లీ మిడిల్ క్లాస్ వ్యక్తులే ఉంటారు. అదృష్టమో లేక కష్టపడో మొత్తానికి ఉద్యోగం అయితే తగులుతుంది. ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుంటారు. ఉన్నోడు లేకుంటే అస్సలు లేనోడైతే ఓకే, కానీ మిడిల్ క్లాస్ కుర్రోడి మీద గన్ను పెడితే భయపడక సస్తాడో చెప్పండి. పెళ్లి తర్వాత కూడా ఈ గ్యాంగ్స్ వారిపైన ఒక కన్నేసి మీకు పెళ్లి జరిగిపోయింది ఇంకా అంతే, ఏమైనా తేడా వస్తే కాల్చి పారదొప్తాం అనే వార్నింగ్లు కూడా కొన్ని రోజులు ఇస్తూనే ఉంటారు. మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు చదువుకోని వారు ఉంటారు, పైగా అంత శక్తివంతులు కూడా కాదు. కాబట్టి వీళ్లకు పెళ్లి తర్వాత ఏమైనా చేసే అంత ధైర్యం కూడా ఉండదు. అలాగే ఈ పెళ్లి జరిగేటప్పుడు ఈ గ్యాంగ్స్టర్లు ఫోటోలు వీడియోలు తీస్తారు. ఇక్కడ కూడా ఈ ఫోటో లేదా వీడియో తీసేటప్పుడు నవ్వుతూ ఉండమని గన్ పెట్టి మరీ బెదిరిస్తారు. సో ఈ ఫోటో ఇంకా వీడియోల వల్ల కోర్టులో కేసు వేసినా నిలబడవు. ఒక మంచి ప్రూఫ్ గా ఉంటుంది అది. ఒకవేళ కేసు వేసినా మళ్ళీ వీళ్ళే ఎక్స్ట్రాగా కట్నం అడుగుతున్నారు అని తిరిగి వారిపైన కేసులు వేస్తామని బెదిరిస్తారు. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళకు ఈ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తిరిగే అంత ఇది ఉండదు. కాబట్టి చుప్ చాప్ సైలెంట్ అయిపోయి ఆ పెళ్లిని అంగీకరిస్తారు. దీంతో పాటు అంధభక్తి ఇంకా మూఢనమ్మకాలకు నిలయమైన మన భారతదేశంలో రెండవ పెళ్లి అనేది చాలా వింత విషయం. అందుకోసమే చాలా మంది అబ్బాయిలు బలవంతపు పెళ్లి తర్వాత చేసేదేమీ లేక బలవంతంగా ఆ పెళ్లిని అంగీకరించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 29 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, ఇతను 3 ఏళ్లు విశ్వ ప్రయత్నాలు చేశాడు ఈ బలవంతపు పెళ్లిని అంగీకరించకుండా ఉండడానికి. కానీ చేసేదేమీ లేక అలసిపోయి మొత్తానికి అంగీకరించాడు. ఈ బలవంతపు పెళ్లిలో మోస్ట్లీ అమ్మాయి తరపున వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అయి ఉండి బీదరికంలో ఉన్న వాళ్ళే అయి ఉంటారు. ఈ విధంగా డబ్బిచ్చి బలవంతంగా పెళ్లి చేయడం వల్ల వాళ్ళు లక్షల్లో కట్నాలు ఇవ్వడం ఉండదు. వారి కులంలోని వ్యక్తితోనే పెళ్లి అవుతుంది. పైగా సెటిల్డ్ అయ్యి జాబ్ ఉన్న వ్యక్తితోనే పెళ్లి జరుగుతుంది. సో ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి వాళ్ళకి. అంతేకాదు పోలీసులే చెప్తారు ఈ పెళ్లిళ్ళన్నీ కూడా మోస్ట్లీ భూమిహార్ లేదా యాదవ్ సమాజంలోని వ్యక్తులవే అని. ఈ అమ్మాయి తరపున వాళ్ళు డబ్బు లేదని పెళ్లి చేయకుండా ఉంటారే చెప్పండి? కుదరదు, ఖచ్చితంగా చేయాల్సిందే. సమాజం ఒప్పుకోదు. పోనీ వేరే క్యాస్ట్ వ్యక్తితో చేద్దామా వరకట్నం లేకుండా అంటే అది కూడా కుదరదు. పైగా అమ్మాయిని ఇచ్చేటప్పుడు సేమ్ కాస్ట్ లో మంచి కుటుంబం, మంచిగా సెటిల్ అయిన వ్యక్తికే ఇవ్వాలనేది మరొక ఇది. సో ఇవన్నీ జరగాలంటే ఈ బలవంతపు పెళ్లి, వారి భాషలో చెప్పాలంటే ఈ పకడ్వా వివాహం మాత్రమే వారికున్న దారి. ఈ పకడ్వా వివాహాన్ని చూసుకుంటే మన సమాజంలో ఆల్రెడీ ఉన్న భూతం కాస్ట్ అంటే కులం, అలాగే డౌరీ అంటే వరకట్నం, వీటి ద్వారా పుట్టుకొచ్చిన మరో భూతమే ఇది. అయితే మనం ఇంతవరకు ఈ బలవంతపు పెళ్లి జరగడం వరకే మాట్లాడుకున్నాం. పెళ్లి జరిగిపోయిన తర్వాత కదేంటి, అది కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, అబ్బాయికి బలవంతంగా పెళ్లి చేశారు, బట్ అట్ ద సేమ్ టైం అక్కడ అమ్మాయి కూడా బలవంతంగానే పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అసలు ఒక్కసారి కూడా అడిగేది ఉండదు. పెళ్లి చేసేసామా, బయటకు తరిమేశామా, అంతే, ఇంకా వేరే ఆలోచనే ఉండదు. అబ్బాయి సెటిల్డ్, బలవంతంగా పెళ్లి చేసేసాం, వాటితో పంపించేశాం, చేతులు దులిపేసుకున్నాం. బట్ పెళ్లి తర్వాత ఆ అబ్బాయి ఇంట్లో ఆ అమ్మాయికి రోజు నరకం ఉంటుంది, బయటికి కనబడకపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే అబ్బాయి పెళ్లికి ముందు కిడ్నాప్ అవుతాడు. అయితే అమ్మాయి పెళ్లికి ముందు, పెళ్లి తరువాత ఒక ఆస్టేజ్ ఎలానో అలా బతకాల్సి వస్తుంది. ఈ మహిళ పేరు మహారాణి. మొదట్లో చెప్పిన ప్రవీణ్ అనే వ్యక్తి బలవంతపు పెళ్లి ఈమెతోనే జరిగింది. అయితే ఆమె మాటల ప్రకారం తను ఏదైతే అనుభవిస్తుందో, ఐ మీన్ లైఫ్, అది మాటల్లో చెప్పలేనిది. అలా బతికేస్తున్నాం ఏం చేయలేక అని అంటుంది. సో ఇలా పెళ్లిళ్ళు జరిగాక కొందరు రాతని అంగీకరించి బాగానే ఉంటున్నారు. కొందరు కొన్ని సంవత్సరాలు అంగీకరించకున్నా ఆ తర్వాత చేసేదేమీ లేక అలాగే మూవ్ ఆన్ అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం గట్టిగా పట్టుకొని లీగల్ గా ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. మొదట్లో ఏడుస్తున్న ఈ ఇంజనీర్ వినోద్ తనకు జరిగిన ఆ బలవంతపు పెళ్లి మీద కేసు వేసి గెలిచాడు కూడా. ఇతనే కాదు, ఆర్మీ ఆఫీసర్ అయిన రవికాంత్ కూడా కేసు వేసి గెలవడం జరిగింది. కానీ 2013లో బలవంతపు పెళ్లి జరిగితే 10 ఏళ్ల తర్వాత ఇతను కేసు గెలిచాడు. అఫ్ కోర్స్ ఈ కోర్టులు ఫలితాలు
ఫలితాలు వెల్లడించడానికి కొన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాయి. బట్ మొత్తానికి గెలుస్తున్నారు. అందువల్ల ఇలాంటి పెళ్లిళ్ళు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కొందరైతే అంటున్నారు. కానీ ఇక్కడ డీప్ గా ఆలోచిస్తే కేసు వేసిన 5 ఏళ్లకి 10 ఏళ్లకు 15 ఏళ్లకి ఫలితాలు వస్తే ఇలాంటి విషయం గురించి నిజంగా నా దగ్గర అయితే సమాధానం లేదు. అలాగే మన న్యాయ వ్యవస్థ గురించి కూడా నేను కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ సోషియాలజిస్ట్ అయిన ధర్మశీల ప్రసాద్ గారు మాత్రం 5 ఏళ్లకైనా 10 ఏళ్లకైనా కోర్టు కేసుల వల్ల పెళ్లిళ్ళు తగ్గుతాయంటే దానికి అతను ఒప్పుకోవట్లేదు. ఈ బలవంతపు పెళ్లిళ్ళు కేవలం సొసైటీ మైండ్ సెట్ మారినప్పుడే తగ్గుతాయి అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.